నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం ప్రజా దర్బార్ ప్రగతి భవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్న సామాన్యుల పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? నా పేరు సత్యనారాయణ. ఎక్కడి నుంచి వచ్చారు? కాపరా వంపుగూడ కాపరా నుంచి వచ్చాము. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. ఏంటి సమస్యలు ఏంటి అసలు? ఈ ఫ్లెక్సీలు ఏంటి అసలు? ఫ్లెక్సీ అంటే ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల ఎమ్మెల్యే. ఆయన 2000 నుంచి అక్కడ మా ప్లాట్లు మేము 1983 నుంచి కొనుక్కున్నాము. ఇది పంచాయతీ లేఅవుట్లో టైంలో కొనుక్కున్నాం మేము. తర్వాత 2000లో ఆ ప్లాట్లన్నీ ఖాళీగా ఉండేటప్పటికి ఆయనకి ఓపెన్ ప్లాట్ల మీద కన్ను పడింది. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆ ల్యాండ్ మీదకి రావడానికి ట్రై చేశాడు. కానీ అది కోర్టులో అవన్నీ విఫలమైపోయినాయి. ఆయన ఏమి చేయలేక ఇక దౌర్జన్యానికి దిగి గుండాలను పెట్టి కట్టుకున్న రూములు కూలగొట్టి మా మీద అనేక రకాలుగా దౌర్జన్యాలు చేస్తున్నాడు. మేము మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్లు తీసుకున్నాము, జిహెచ్ఎంసీ పర్మిషన్లు తీసుకున్నాము. అయినా కూడా మాకు అక్కడికి వెళ్ళే విధానం లేకుండా ఆయన అన్ని విధాలు అడ్డుకుంటున్నాడు. ఆయనకి ఏదో ఒక 30 సంవత్సరాల క్రితం రేట్లకి ఇచ్చేయండి, లేదంటే మీకు మీ జన్మలో మీకు ఈ ప్లాట్లు రావు. ఎన్ని గజాలు తీసుకున్నారు ప్రేమ్ సాగర్ రావు మీ భూముని? ఆయన మొత్తం 708 ప్లాట్లు, దాంట్లో భయపెట్టి కొంతమంది అవసరాలతోటి అమ్ముకుంటే ఆయన కాడికి కొన్నాడు ఒక 150 దాదాపు ప్లాట్లు. మిగతా 550 ప్లాట్లు మా కిందే ఉన్నాయి. ఉన్నా కూడా మమ్మల్ని పోనిస్తలేడు. ఎప్పటి నుంచి ఇదంతా జరుగుతుంది? ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచా? ఒక 20 years నుంచి జరుగుతుంది. అయితే కేసులు క్లియర్ చేసుకోవడానికి మేము ఇన్ని రోజులు కోర్టుల చుట్టూ తిరగటంలో కాలయాపన జరిగింది. ఇప్పుడు కోర్టు కేసులన్నీ క్లియర్ అయిపోయినాయి. ఆయన ఏ కోర్టులో ఏ కేసు కూడా గెలవలేదు. అన్ని ఫేక్ డాక్యుమెంట్లు కాబట్టి అవన్నీ కోర్టులో నిలవలేదయ్యి. కాబట్టి మేము తర్వాత ఎల్ఆర్ఎస్ తీసుకున్నాం, జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకున్నాం, బోర్వెల్ పర్మిషన్ తీసుకున్నాం. అవన్నీ తీసుకొని కూడా పోతుంటే పోలీసులు మీరు పోతే వాళ్ళు ఉన్నారు, కొట్లాట్లు అయితే కేసులు పెడతాము, మీరు తలకాయలు పగులుతాయి, లోపలేస్తాము అని ఇంకోట బెదిరిస్తున్నారు మిమ్మల్ని. ఇట్లా ముందు అయితే సెక్యూరిటీ వాళ్ళు బెదిరిస్తున్నారు సైట్ మీదకి రాకుండా. మనుషులు అండి, ప్రేమ్ సాగర్ తాలూకు మనుషులు మమ్మల్ని బెదిరిస్తున్నారు. మమ్మల్ని ఇల్లు కట్టుకొని ఉంటుంది, మాకు పర్మిషన్ ఉన్నప్పటికి కూడా. మీరు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారా? మరి తీసుకెళ్ళాం. ఇంతకు ముందు ఆల్రెడీ ఆయన ఎంపీగా ఉన్నాడు, మల్కాజ్గిరి ఉన్నప్పుడు తీసుకెళ్ళాము. మన పార్టీ వస్తుందన్నారు. దాని తర్వాత ఇప్పుడు ఆయనే సీఎం అయ్యారు. మాకు చాలా నమ్మకం ఉందండి, ఆయన మాకు న్యాయం చేస్తాడని చెప్పి. ఫ్లాట్లన్నీ తీసుకున్నారు ఆయన? అన్ని తీసుకోలేదండి, కొన్ని ఉన్నాం. మా ప్లాట్ కబ్జాలో మేమే ఉన్నాము. మేము 3 బాత్రూమ్లో కూడా పెట్టినాము. 1 ప్లాట్లో వాడు ఉండగానే కడుతుంటే పోలీసులను ఇన్వాల్వ్మెంట్ చేసి కట్టని కూడా చేస్తున్నాడు. మాకు జిఎస్ఎంసీ పర్మిషన్ ఉంది, ఎల్ఆర్ఎస్ ఉంది, A to Z డాక్యుమెంట్స్ మేము మా దగ్గర ఉన్నాయి. రమ్మంటే ఫేస్ టు ఫేస్ రమ్మండి, ప్రజా క్షేత్రంలో తెలుసుకోమనండి ప్రేమ్ సాగర్ను. మేము మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఆయన దగ్గర ఉన్నాయా? ఇద్దరు లాయర్లు, సీనియర్ మోస్ట్ హైకోర్టు లాయర్లను పెట్టి తెలుసుకుందాం, రమ్మనండి. లోపల ఎవరిని కలిసారు మరి సమస్య చెప్పుకోవడానికి? మేడం పంపించిన అందరూ పోతే బాగా ఇక్కడ ఉంటామని కొంతమంది ఇచ్చి మా అన్ని డాక్యుమెంట్ పంపించేసాం. సీఎం గారికి చెప్పారా? మరి వచ్చి 20 నెల రోజులు కూడా కాలే కదా సీఎం గారు వచ్చి. ఇప్పుడు అంతమందికి ఎట్లా కలుస్తామండి? మేము కన్సల్ట్ ఎమ్మెల్యేలను కలిసినాం. అప్పుడు ఉప్పల్ ఎమ్మెల్యే కూడా సుభాష్ రెడ్డి కూడా ఏసీబీ ఫోన్ చేసి కట్టుకోమన్నాడు, మీరు పర్మిషన్ తీసుకుని కట్టుకోమని ఆయన కూడా ఏసీబీ చెప్పిండు. అప్పుడు వాళ్ళేమి ఎమ్మెల్యేలేమే అడ్డుపడలేదు, ఓన్లీ ప్రేమ్ సాగర్ అడ్డుపడుతుండు.